అనేది ఇంకోన్నాళ్ళు అయితే తెలిసిపోతుంది తల్లి. వెయిట్ చేద్దాం మనం. ఎందుకంటే ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరు ఏ లెవెల్ పని చేస్తున్నారు, ప్రజలకు ఏం అన్యాయం జరిగింది. కుక్కలకు బిస్కెట్లు వేసినట్టుగా దళిత బంధు అని ఎలక్షన్ ముందేసి ఫ్రీజ్ చేయడాలు, ఆ బంధులు ఈ బంధులు పెట్టడం, ధరణి అనే పోర్టల్ లోపల ఎన్ని రకాలుగా చేసి ఎంతమంది ఉసురు పోసుకున్నారు. దళితులను పట్టుకుని దళిత బంధు కుక్కలకు బిస్కెట్లు వేసినట్ట ఎక్కడ దుర్మార్గం మాట పుష్పలీల గారు. మీరు ఇవ్వాలి 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పిన మీరు, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పిన మీరు కుక్కలకు బిస్కెట్లను ఎట్లా అంటారండి? అభ్యంతరకరం అండి, ఖండించలేక మాట. దళితులకు క్షమాపణ చెప్పాలి. మీరు ఒక దళిత నేత ఉండి మీరు ఇట్లా మాట్లాడడం సమంజసం కాదండి పుష్పలీల గారు. అన్యాయం అండి మాట. వెనక్కి తీసుకోండి మాటలు. కుక్కలకు బిస్కెట్లను ఎట్లా అంటారండి? గరీబీ హటావో అని చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు ఎన్ని దశాబ్దాలైనా గరీబీని కొనసాగించినందుక. ఎందుకండి ఆ స్థాయిలో దళితులు ఉండడానికి కారణం కాంగ్రెస్ కాదా? ఆ స్థాయిలో దళితులు వెనుకబడి ఉండడానికి కారణం కాంగ్రెస్ కాదా? 1200 మంది విద్యార్థుల బలిదానానికి కారణం కాంగ్రెస్ కాదా? ఎక్కడదండి కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదు. కాంగ్రెస్ కు అప్పులు అంటారు, ఇప్పుడు చేస్తున్నారు. 3 లక్షల కోట్ల అప్పులు చేసి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పండి? రాష్ట్ర సాధకుల్ని పట్టుకొని రా అంటారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఎక్కడి భాష అండి? మీరు నేర్పిస్తారా? ఒక బ్రేకింగ్ వస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐ ఆధిక్యానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐ ఆధిక్యం కనబడుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో ఎర్ర జెండా ఎగిరే అవకాశం ఉంది. మొత్తం 60 స్థానాలకు గాను 14 స్థానాలు ఇప్పటికే సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందితే ఒక్క స్థానంలో బీఆర్ఎస్ గెలుపొందింది. 2 స్థానాల్లో ఇండిపెండెంట్ గా గెలుపొందడం జరిగింది. సో మరో 35 స్థానాలకు సంబంధించి హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది. సో సింగిల్ గానే పోటీ చేస్తున్న సిపిఐ ఇప్పుడు ఎటువంటి ప్రాబల్యం కనబడుతుందో చూడాలి. సో మనతో పాటుగా మా ప్రతినిధి ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఉదయ్, సో కొత్తగూడెం ఎర్ర జెండా కైవసం కాబోతోందా? ఎగ్జాక్ట్లీ మనోజ్, కొత్తగూడెం కార్పొరేషన్ లో ఊహించని ఫలితాలు అయితే నమోదవుతున్నాయి. దాదాపు 30 డివిజన్లకు ఇప్పటికే పోలింగ్ పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఫలితాల్లో సిపిఐ చాలా దూకుడును ప్రదర్శిస్తుందని చెప్పుకోవాలి. సుమారు 30 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు దాదాపుగా వెల్లడయ్యాయి. 19 స్థానాల్లో సిపిఐ పూర్తి స్థాయిలో స్పష్టమైనటువంటి మెజారిటీని సాధించిందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయబావుట ఎగరవేసింది. ప్రధానంగా సిపిఐకి సంబంధించి 27వ డివిజన్ సిపిఐ కైవసం చేసుకుంది. 44, 52, 18, 50, 35, 24, 56, 57, 40, 41, 14, 16, 17, 18తో పాటు 13వ డివిజన్ కూడా సిపిఐ కైవసం చేసుకోగలిగింది. ఒక స్థానం ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించినట్టు తెలుస్తుంది. 51వ డివిజన్ కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి 51 డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ కు సంబంధించి 19వ డివిజన్ తో పాటు 15, 5, 45వ డివిజన్ 6, 46, 38, 36, 43, 23 ఇలా దాదాపు పలు స్థానాల్లో కాంగ్రెస్ కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. కానీ మనకంటున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 19 డివిజన్లో సిపిఐ విజయబావుట ఎగరవేస్తే కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయబావుట ఎగరవేసింది. నిజానికి కాంగ్రెస్ చాలా స్పష్టమైనటువంటి మెజారిటీని కొత్తగూడెం కార్పొరేషన్ లో చాటుకుందని అందరూ కూడా భావించారు. కానీ ఊహించని విధంగా సిపిఐ తన ప్రతిభను మెరుగుపరుచుకుందని చెప్పుకోవాలి. అటు ఓటర్లను ఆకట్టుకోవడంలో విశేషమైనటువంటి ప్రాధాన్యతను కూడా సిపిఐ సంపాదించుకోగలిగింది. ప్రజల మన్నను కూడా చూరగలగలిగింది. దాదాపు 19 స్థానాలంటే సరిగ్గా ఇంకొక 10 స్థానాలు సిపిఐ కైవసం చేసుకోగలిగితే పూర్తిగా కొత్తగూడెం కార్పొరేషన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి సిపిఐ కాంగ్రెస్ కలిసి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ అటు సీట్ల ఒప్పందం కుదరకపోవడంతో ఒంటరిగానే కాంగ్రెస్ సిపిఐ కూడా బరిలోకి నిలిచింది. సిపిఐ అన్ని స్థానాల్లో కూడా తన అభ్యర్థులను బరిలోకి పింది. కొన్ని చోట్ల మాత్రం తెలుగుదేశం పార్టీతో కొంత పొత్తు పెట్టుకొని ప్రచారం విస్తృతంగా నిర్వహించింది సిపిఐ. కానీ కాంగ్రెస్ మాత్రం ఒంటరిగానే ప్రచారాన్ని నిర్వహించింది. కొన్ని చోట్ల సిపిఎం పార్టీ మద్దతు కూడా కాంగ్రెస్ కూడగట్టగలిగింది. కానీ ఊహించని విధంగా సిపిఐకి అనుకూలమైనటువంటి పవనాలు కొత్తగూడెం కార్పొరేషన్ లో వీచాయని చెప్పుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వేసినటువంటి కుయుక్తులు కావచ్చు, వ్యూహాలు కావచ్చు, రాజకీయ వ్యూహాలన్నీ కూడా ఫలించాయనేది ప్రస్తుతం మనకి ఫలితాలను చూస్తే ఆ ట్రెండ్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 19 స్థానాల్లో సిపిఐ విజయం సాధిస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. కేవలం 13 నుంచి 14 స్థానాలకు మాత్రమే కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐ పరిమితం అవుతుందని కూడా అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా 19 స్థానాలను దాటుకొని మరికొన్ని స్థానాల్లో కూడా సిపిఐ తన ఆధిక్యతను అయితే కనబరుస్తున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ కూడా మరికొన్ని స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది. దాదాపు ప్రధానంగా 47 డివిజన్ కి సంబంధించి 49, 50, 52, 56తో పాటు
26, 28లో 27లో కూడా సిపిఐ తన ఆధిక్యాన్ని చాటుతుంది. 27కు సంబంధించి కొంత టఫ్ ఫైట్ తో పాటు 23, 22 కాంగ్రెస్ సిపిఐ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ కు మాత్రం కొంత ఈ ఫలితాలు నిరాశనే కలిగించాయని చెప్పుకోవాలి. ఎందుకంటే స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి అక్కడే ఉండి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనేక వ్యూహాలు పన్నారు. అటు సిపిఐ బీఆర్ఎస్ ను తలదన్నుకొని పూర్తి స్థాయిలో విజయం సాధించేలాగా అనేక వ్యూహాలు కూడా రచించారు. కానీ ఆ వ్యూహాలు సక్సెస్ అయినట్టుగా గ్రౌండ్ లో పూర్తిగా మనకు కనిపిస్తుంది. దాదాపు సిపిఐ 19 స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకుని మరికొన్ని స్థానాల్లో స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 60 డివిజన్లు కొత్తగూడెం కార్పొరేషన్ లో ఉన్నాయి. ఇప్పటికే 30 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. 19 స్థానాలు సిపిఐకి, 11 స్థానాలు కాంగ్రెస్ కి వచ్చాయి. ఒక స్థానం ఇండిపెండెంట్ కూడా దక్కినట్లు మనకు సమాచారం అందుతోంది. మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 31. సో ఖచ్చితంగా సిపిఐ మరికొన్ని స్థానాలు వన్ సైడ్ గా కైవసం చేసుకుంటే ఖచ్చితంగా కొత్తగూడెం కార్పొరేషన్ కూడా సిపిఐ వశమయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిపిఐ కాంగ్రెస్ మధ్య చాలా పెద్ద ఎత్తున సవాళ్ళ పర్వం కొనసాగింది. ప్రచారంలో కూడా చాలా పెద్ద ఎత్తున కూనంనేని సాంబశివరావుతో పాటు అటు మంత్రి పొంగులేటి, అటు కాంగ్రెస్ నేతల పెద్ద ఎత్తున ప్రతి విమర్శలు చేసుకున్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శితో పాటు సిపిఐ నేతలపై చాలా పెద్ద ఎత్తున అధికార పార్టీ దౌర్జన్యానికి పాల్పడింది. పోలీసులను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ కుయుక్తులు పన్నింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అన్ని వ్యూహాలను కూడా రచించింది. అనేక కుయుక్తులు కూడా పన్నింది. మంత్రి పొంగులేటిపై కూడా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అక్కడ ప్రచార నిర్వహిస్తున్న సమయంలో అనేక ఆరోపణలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేయబట్టి కాంగ్రెస్ కి సిపిఐకి మధ్య మైత్రి బంధం పూర్తిగా వీగిపోయే పరిస్థితి ఉందంటూ కూడా అనేక ఆరోపణలు చేశారు సిపిఐ నేతలు. ఏదేమైనప్పటికీ సిపిఐకి ఉన్నటువంటి బలం, ప్రజాబలం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 19 స్థానాల్లో సిపిఐ విజయ బావుట ఎగరడం నిజంగా కనివిని విధంగా, ఊహించని విధంగా ఈ రిజల్ట్ ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలో కాంగ్రెస్ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకున్నప్పటికీ కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా దాదాపు సిపిఐ మాత్రం ఊహించని విధంగా దూకుడును కొనసాగిస్తుంది, తన జోష్ ను కొనసాగిస్తుంది. 19 స్థానాల్లో కైవసం చేసుకుని మరికొన్ని స్థానాలను కైవసం చేసుకునే దిశగా సిపిఐ దూసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే 11 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. మరికొన్ని స్థానాలలో కూడా కాంగ్రెస్ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఓవర్ టు యు. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 15 మున్సిపాలిటీల్లో హ్యాంగ్ ఉండడం, అలాగే ఇటు జహీరాబాద్, కేసముద్రం, అలాగే కొహీర్, అలాగే మహబూబాబాద్, ఆలంపూర్, ఇస్నాపూర్, అమర్చింత, జనగామ, ఆసిఫాబాద్, జిన్నారం, జమ్మికుంట, ఆలియాబాద్, బోదాన్, వేములవాడ, గద్వాల్, ఇలా 15 మున్సిపాలిటీలలో కీలకంగాను ఇటు ఇండిపెండెంట్లు మారారు. ఇటు ఎక్స్ అఫిషియో ఓట్లతో కూడా గట్టెక్కేందుకు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయేమో. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను దాటలేకపోవడంతో కొంత ఉత్కటం అయితే నెలకొనింది. ఓవరాల్గా మనం చూస్తే ఇటు కొత్తగూడెంలో ఇటు సిపిఐ ఇండిపెండెంట్గానే వెళ్ళింది. ఇండిపెండెంట్గా వెళ్ళి మరి మొత్తానికైతే కైవసం చేసుకునేలా ఉంది. కొత్తగూడెం కార్పొరేషన్ని కైవసం చేసుకునేలాగా ఉంది. సో లేటెస్ట్ అప్డేట్ మనం మిగతా ఇటు రామగుండం కానీ మిగతా కార్పొరేషన్లు కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు. రామగుండం చూస్తే ఒకసారి మొత్తంగా ఇటు కాంగ్రెస్ లీడ్లో ఉంది ప్రస్తుతానికి 35 స్థానాల్లో కాంగ్రెస్. ఇటు కొత్తగూడెంలో చూస్తే కాంగ్రెస్ 34 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ 12, ఇటు సిపిఐ పుంజుకుంటూ వస్తుంది. సో మొత్తానికి ఇటు నల్గొండ ఒకసారి ఉమ్మడి నల్గొండ చూస్తే కనుక ఇటు కాంగ్రెస్ 32 స్థానాలు, బీఆర్ఎస్ 10 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు. ఒకసారి ఇటు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇటు సెలబ్రేషన్స్లో మునిగి తేలుతున్నారు. ఒకసారి ఇటు ఆ సెలబ్రేషన్స్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, దీని గురించి మరింత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇటు మనతో పాటు ఇటు కాంగ్రెస్ నుంచి ఎక్స్ మినిస్టర్ పుష్పవాణి గారు ఉన్నారు, అలాగే మనతో పాటు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఒక్కసారి ఈ రిజల్ట్స్ని చూస్తే ఏమనిపిస్తుంది, దీనికి సంబంధించి అసలు పార్టీ స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యాయా? ఇటు కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఒకసారి చూస్తే కనుక ఇటు ఇందిరమ్మ ఇళ్ళ గురించి కావచ్చు, ఈ 2.5 సంవత్సరాల పాలన కావచ్చు, వీటన్నిటి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రజల్లో దానికి రెస్పాన్స్గానే ఈ రిజల్ట్స్ అని అనుకోవచ్చా? ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన రిజల్ట్స్ కానీ
ఇటు బీజేపీకి సంబంధించిన రిజల్ట్స్ కానీ వీటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇటు పుష్పవాణి గారు మొదటగా మీరు చెప్పండి. మీరు కాదు నాన్న, పుష్పలీల పుష్పవీణ, ఓకే, వీర కాదు, లీల. ఓకే, పుష్పలీల గారు పుష్పలీల గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? మీరు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఏనా ఇవన్నీ? మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ వచ్చాయనుకుంటున్నారా? ఇంకా మేము చాలా వరకు కష్టపడ్డామండి. రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ఎప్పుడు ఇన్నేళ్ల లోపల బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు కట్టినవి కూలిపోతా ఉన్నాయి, అసలు పెచ్చులు ఊడిపోయినాయి. కాంట్రాక్టర్ల లోపము, ఎవరికి ఇవ్వకుండా. అలాగే ఉద్యోగాలలో కూడా రేవంత్ రెడ్డి గారును అంటే అన్ని ఇచ్చినా కూడా ఉద్యోగాలను వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పెట్టి వాళ్ళని ఎంతో మంది మానసిక క్షోభ పూర్తి చేయడం, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం, ఇవన్నీ ఒక పక్కనైతే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా అనేక బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఇక్కడ పార్టీలో మా ఇన్ఛార్జీలు ఇప్పుడు వచ్చిన మీనాక్షి గారు కానివ్వండి, లేకపోతే మా ఉన్న అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కానివ్వండి, అందరూ కలిసికట్టుగా సీనియర్లు జూనియర్లు అనేది భేదం లేకుండా ఎంతో శ్రమ పడితే ఈ రిజల్ట్ వచ్చాయి. ఇప్పుడు కూడా వచ్చిన దాంట్లో కూడా మేము 100% రావాల్సిన రిజల్ట్ వస్తాయని మేము కష్టపడ్డారు, అందరూ కూడా కష్టపడ్డారు. మీరు చూశారు, నల్గొండలో చూసినా ఎక్కడ చూసినా ఎవరికి వాళ్ళు చాలా ప్రెస్టీజ్ గా తీసుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినాక కూడా మా పార్టీని ఓడగొట్టిన ఘనత, అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి దళితులను మహిళలను ఎవరికి కూడా రక్షణ ఇవ్వలేని పరిస్థితుల్లో 10 సంవత్సరాలు అక్కడ దున్నేశారు. కేంద్రంలో ఉన్న ఈ మోదీ ప్రభావంతో బీజేపీ వాళ్ళు మొత్తం అంతా మేమే చేస్తున్నాం అనుకొని వాళ్ళు చెప్పిన జనాలు ఎక్కడ నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీ అది పేదల పార్టీ, పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ. గెలుపును ప్రయారిటీగా తీసుకోనకుండా ప్రజలకు ఏది కావాలో అనేది చక్కగా తెలిసిన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇప్పుడు కూడా మీరు రైట్. పుష్పలీల గారు ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. మరొకసారి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు మంచిర్యాల కార్పొరేషన్కు గాను మంచిర్యాల కార్పొరేషన్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 60 డివిజన్లలో 50కి పైగా డివిజన్లలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు 4 డివిజన్లలో బీఆర్ఎస్ గెలుపు బావుట ఎగరవేస్తుంది. అలాగే ఇప్పటిదాకా బీజేపీకి సంబంధించి ఒక్క ఖాతా కూడా ఇటు తెరవనట్టు తెలుస్తుంది మంచిర్యాలకు సంబంధించి. ఇంకా 6 డివిజన్లలో లెక్కింపులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి పుష్పలీల గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుష్పలీల గారు, ఇటు మంచిర్యాలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. మంచిర్యాలలో కూడా కాంగ్రెస్ విజయ బావుటను ఎగరవేస్తుంది. బీజేపీ ఇంకా ఒక ఖాతాని కూడా తెరవలేదు. కేంద్ర ప్రభుత్వం ఇటు స్మార్ట్ సిటీస్కి సంబంధించి కావచ్చు, ఇటు డెవలప్మెంట్ వైజ్ ఫండ్ అలొకేషన్స్ చేస్తున్నారా లేదా, దానిపై మీ అభిప్రాయాలు ఏంటి పుష్పలీల గారు? ఇంతకుముందు నేను చెప్పాను, ప్రేమేంద్ర అన్న కూడా చెప్పాను, ఏంటంటే బీజేపీ అనేది ఎప్పుడు కూడా వాళ్ళు ఎందుకున్నారో ఇక్కడ స్టేట్ లో నాకు అర్థం కాదు. కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసాము, నాయకత్వం మారుతుంది కానీ వీళ్ళలో అధికారంలో తీసుకొచ్చాలన్న ఆకాంక్ష మాత్రం వీళ్ళ ఉన్న లోపముగా వీళ్ళు ఎప్పుడు గుర్తించడం లేదు. అలాగే దక్షిణాదిన వీళ్ళ పట్టు సాగించుదామని ఎంత ప్రయత్నం చేసినా నార్త్ లో వీళ్ళు ఏదైనా మోసాలతో గెలుస్తున్నా కూడా ఇప్పుడు ఆ రిజల్ట్ కూడా 400 నుంచి 240 పడిపోయారు. అయినా కూడా వీళ్ళు ఎక్కడ కూడా తగ్గకుండా మోదీ మాయలోని, మోదీ అనేవాడిని దేవుళ్లాగా, మోదీ అనే వ్యక్తిని ఏదో ప్రజలు అనుకోలేదు, ఓన్లీ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిలబెట్టినట్టుగా మాట్లాడుతూ ఉండి ఈ రోజు కూడా గుడులు కట్టడము, గుడుల మీద మాట్లాడము, ఈ రకమైన మాటలు మాట్లాడుకుంటే జనాలకు ఏ వాగ్దానాలు అయితే చేసి వచ్చారో మోదీ, ఆ వాగ్దానాల్లో తప్ప మిగతా అన్ని సబ్జెక్టులన్నీ వీళ్ళు ముందుకేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో ఈ దేశ ప్రగతి దగ్గర నుంచి, రక్షణ దగ్గర నుంచి, ఆడపిల్లల రక్షణ దగ్గర నుంచి, సెంట్రల్ లో స్టేట్ కో కోఆర్డినేషన్ లో చూసినా కూడా సెంట్రల్ లో ఉన్న మంత్రులు కూడా వచ్చి గతంలో బీఆర్ఎస్ మంత్రులతో మాట్లాడి వెళ్ళిన సందర్భాలు అనేకం ఉండి కూడా అక్కడున్న నాయకత్వము, ఇక్కడున్న నాయకత్వంలో కూడా కోఆర్డినేషన్ లేకపోవడము, ఇక్కడ చాలా వరకు మైనస్ లైనాయి. అప్పుడు నేను బీజేపీలో కూడా ఉన్నాను. అంటే ఏంటి, వీళ్ళకు స్థిరంగా నాయకత్వాన్ని తీసుకోవడం ఇష్టం ఉండదు వీళ్ళకి. ఎంతసేపు రాష్ట్రం లోపల నాయకత్వాలు అంటే కిషన్ రెడ్డి పోతే ఇంకోటి వస్తాడు, బండి సంజయ్ని ఎలా పడుకోబెట్టాలా, ఆయన వర్గాన్ని ఎట్లా దించేయాలా, లేకపోతే బండి సంజయ్ లేకపోతే ఈటల రాజేంద్రని కొన్ని రోజులు ఆడుకుందామా, లేకపోతే ఈ దాంట్లో పనిచేస్తారు వీళ్ళు. ప్రజలకు కావాల్సిందే. అచ్చా, వీళ్ళు ఇంకో పెద్ద జోక్ చెప్తా చూడండి. మేమేమో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు పెడితే జనాల మధ్యలో మేము పార్టీ మీటింగ్లు పెడతాం, వీళ్ళు 5 స్టార్ హోటల్లో పెడతారు. మీరు ఎక్కడన్నా చూడండి బీజేపీ నాయకత్వం. ఆయన మోదీ లాంటి వాళ్ళు కూడా వస్తే ఎయిర్పోర్ట్ కి వస్తే ఎయిర్పోర్ట్ దగ్గర పక్కన ఉన్న దాంట్లో నేను అప్పుడు స్టన్ అయిపోయేదాన్ని. ఎయిర్పోర్ట్ పక్కన ప్రాంతంలో కొంత మీటింగ్ కోసం అని అరేంజ్ చేస్తారు. ఏందండి వీళ్ళు 5 స్టార్ లెవెల్ లీడర్షిప్ ఏందండి వీళ్ళు లో స్టార్. పుష్పలీల గారు, మీరు ఒకసారి లైన్ లో
ఉండండి ప్రేమేందర్ రెడ్డి గారితో మాట్లాడి మీరు అన్న వ్యాఖ్యలకి ఒక్క నిమిషం ఆగు. మాకు బీజేపీతో మేము ఎప్పుడు కూడా పోటీ పెట్టుకోలేదు, మాకు అనవసరమైన సబ్జెక్ట్ అది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాయకత్వంలో మాకు చాలా మంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఎంత ఉన్నా కూడా ఒక కలిసికట్టుగా ప్రతి దగ్గర ఈ 2.5 సంవత్సరాల్లో ఏ రకంగా నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, చిన్న పెద్ద లేకుండా తరతమ భేదాలు లేకుండా కష్టపడుతున్నాం. అయినప్పటికీ కూడా వీళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఖాళీ డబ్బా చేతిలో పెట్టిపోయినా అది ఖాళీ డబ్బా అని తెలిసినా కూడా ఇప్పటికి ఇన్ని ఎలక్షన్స్ ఇంత లెవెల్లో ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కరు కూడా ఫస్ట్ తారీఖే జీతాలు వేసిన ఘనత మా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. ఈ రోజు వీళ్ళు చెప్పిన వాగ్దానాల్లో కానీ, జాతీయ హోదాలు ఇచ్చడంలో కానీ, ఈ రోజు ప్రాజెక్టుల విషయంలో వీళ్ళు ఫండ్ అలొకేషన్ లో కానీ సెంట్రల్ నుంచి రాకపోవడం బీజేపీని నమ్మడం లేదు జనాలు. ఒక బండి సంజయ్, ఒక కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరి లీడర్షిప్ లో వాళ్ళు గిరిగీసం బతుకుతున్నారు. అందుకే బీజేపీ ఎప్పుడు రాదండి. ఒకటి. రెండోది, మాకు బీఆర్ఎస్ తో పోటీ అంటున్నారు కదా, అసలు మేము పోటీ పడే తత్వం మాది కాదండి. మేము ప్రజల మనసులను ఎదుర్కొని ప్రజలకు ఏం కావాలన్న వాగ్దానాలు ఇచ్చినప్పుడు, ఇంతకుముందు హనుమంతరావు గారు చెప్పినట్టుగా తులం బంగారం ఇస్తా అనేది వాగ్దానం చేయడం జరిగింది. 100% చేస్తాము కూడా ఫ్యూచర్ లో. ఇంకా 3 సంవత్సరాలు ఉంది మాకు. కాకపోతే ఇలా బంగారం పెరిగింది కానీ అంత కాకుండా కొంతన్నా ఆడబిడ్డలకు చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రణాళిక రచిస్తున్నారు. కొంత ఇప్పుడే సర్దుబాటు లెవెల్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు హైడ్రా లెవెల్లో, అలాగే రెవెన్యూలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఛేదించుకుంటూ వెళ్తా ఉన్నాము. వీళ్ళ పార్టీకి ఎవరు చేయలేదండి, బీఆర్ఎస్ పార్టీకి ఎవరు చేయలేదు. వీళ్ళు ఒక్కొక్కరు, ఒక మంత్రులు ఏ రకంగా వాళ్ళ నియోజకవర్గాన్ని డ్యామేజ్ చేసుకున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఏ రకంగా ప్రవర్తించారు. అందుకే నా బుద్ధి చెప్పి కేసీఆర్ గారిని పాపం ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టే పరిస్థితి ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కేటీఆర్, హరీష్ రావు గారి మధ్యలో ఏదైతే ఉందో, బయటికి కనపడని వైవిధ్యం ఏదైతే ఉందో అది కనపడకుండా మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, అందులో నుంచే పుట్టిన ఒక ముస్సలము కవిత రూపంలో బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ కవిత ఒక పార్టీ, నేషనల్ లెవెల్ ఉన్న ఒక పార్టీకి ఇంకా పార్టీ పెట్టకముందే సపోర్ట్ చేసినట్టు, అక్కడ ఒక సీటు గెలిచినట్టు, అక్కడ వాళ్ళకు ఆతిథ్యం వహిస్తుందంటే వీళ్ళకి ఎవరు కాదండి శత్రువులు, వాళ్ళ పార్టీకి వాళ్ళే శత్రువులు. మాకు అవసరమే లేదండి కాంగ్రెస్ పార్టీ, మేము పోటీగా తీసుకోవట్లేదు వీళ్ళిద్దరిని కూడా. మా సత్తా మాకుంది. మేము కష్టపడే తత్వంలో ఉన్న రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతుంది ఆ పార్టీ. ఇక భవిష్యత్తులో కూడా అలాగే ఉంటది. ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడిన విధానం చూడండి, రాహుల్ గాంధీ గారిని కష్టపడుతున్న విధానం చూడండి. ఇప్పుడు ఎట్లాగైనా ప్రశ్నించే తత్వాన్ని వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని చేస్తున్నారు. కేసీఆర్ గారిని ప్రశ్నించొద్దా, తప్పు చేస్తే కేటీఆర్ ను ప్రశ్నించొద్దా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అడగకూడదా అంటే? పుష్పలీల గారు మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి. ప్రేమేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇటు ప్రధానంగా పుష్పలీల గారు ఆరోపిస్తున్నాయి ఏంటంటే 5 స్టార్ రాజకీయాలు అంటున్నారు. మిగతా పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఒక్కొక్క పాయింట్ గా వెళ్దాం. ఇటు 5 స్టార్ రాజకీయాలు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు, దానికి మీరేమంటారు? ఇప్పుడు గౌరవ పుష్పలీల గారికి బీజేపీ పట్ల ఉన్న సానుభూతికి ధన్యవాదాలు. వారికి అన్ని ఏ పార్టీ కూడా పనికిరాని పార్టీ కాంగ్రెస్ పార్టీ, గొప్ప పార్టీ. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వారు ఉంటారు. కాబట్టి వారికి అధికారమే పరమావధి తప్పితే పార్టీలను నిర్మాణం చేయడం, పార్టీలు భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరికీ తెలుసు. 5 స్టార్ పార్టీ కనుక అయితే భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి ఇవాళ 29 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో వచ్చింది. తెలంగాణలో సైతం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం, 1 సీటు నుంచి 8 సీట్లు సంపాదించినాం. అందరు కొత్త వాళ్ళే. తర్వాత 8 పార్లమెంట్స్, 2 తప్పితే 6 కొత్త వాళ్ళే. ఎమ్మెల్సీలు 3 గెలిచినాం, 3 కూడా కొత్త వాళ్ళే. భారతీయ జనతా పార్టీ కొత్త వారికి అవకాశం ఇచ్చి పార్టీని విస్తరించడం కోసం ప్రయత్నం చేస్తున్నది. అయితే ప్రేమేందర్ రెడ్డి గారు, పుష్పలీల గారు ఆరోపిస్తున్నది ఏంటంటే ఇటు కోఆర్డినేషన్ అనేది లేకుండా చెప్తున్నా బ్రదర్. మా పార్టీ కోఆర్డినేషన్ గురించి వారికి తెలిసి ఉంటే వాళ్ళ పార్టీలో ఏమున్నదో తెలుస్తుంది. ఇంకా 4 రోజులు పోయినాక తెలుస్తుంది, ఇప్పుడు ఏమున్నదో తెలుస్తున్నది. అంటే కిషన్ రెడ్డి గారు, ఇటు బండి సంజయ్ గారు గ్రూప్ వారి అసంతృప్తిని ఆ విధంగా వెలిబుచ్చుతున్నారు. వారికి వేరే ఏం కాదు. భారతీయ జనతా పార్టీ గురించి వారికి ఎట్లా తెలుస్తుంది అండి? భారతీయ జనతా పార్టీ ఎట్లా తెలుస్తుంది అంటున్నా నేను. అవన్నీ కూడా ఊహాజనితమైన విషయాలు. ఒక బాధతోని బీజేపీ ఎక్కడ డెవలప్ అవుతుంది, లేకపోతే బీజేపీ డెవలప్ ఉండడం కోసం చేసే ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఇవాళ బీజేపీలో మామూలు కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుని కూడా ఎంతో కష్టించి పనిచేసి, సామాన్యమైన పని చేసి జీవితాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. అధికారం ఉంటేనే ఉండే వాళ్ళు లేరు ఇక్కడ. అధికారం ఉన్నా లేకున్నా అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. వస్తుంది తప్పక, మేము సాధించి తీరుతాం. మేము
రాబోయే రోజులలో తెలంగాణలో అధికారాన్ని సాధించి తీరుతాం. దానికోసం మేము ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉన్నాం. అయితే భూపేందర్ రెడ్డి గారు ఇటు కేంద్ర ప్రభుత్వం ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి ఆయనని. భూపేందర్ గారు ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు వాగ్దానాలని నెరవేర్చట్లేదు అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఇటు భూపేందర్ గారు ఇటు రాష్ట్రానికి ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ బీఆర్ఎస్ లో పోయిన లాస్ట్ టైం కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు 2 సార్లు 2 టర్ములల్లా ఎందుకు పోయిన్లు మరి వాళ్ళ పార్టీలో ఉంటే ఎందుకు పోయిన్లు? తర్వాత ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఎందుకు తెచ్చుకున్నారు? ఇవాళ ఏమిటి? ఇవాళ వాళ్ళు మొన్న స్పీకర్ గౌరవ స్పీకర్ గారు పలానా ఆయనే లేదు అది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని డిక్లేర్ చేసిండు. తెల్లారే ఆయన గాంధీ భవన్ లో ప్రత్యక్షం అవుతాడు. అది ఏమైనా పార్టీ అనండి? భారతీయ జనతా పార్టీలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి గారు వస్తే రాజీనామా చేసి బీజేపీ నిలబెట్టింది, మేము కోల్పోయినాం. ఈటల రాజేందర్ గారు వస్తే రాజీనామా చేసి నిలబెట్టింది, గెలిచినాం. కాబట్టి అది మా యొక్క నిబద్ధత, మా యొక్క విధానం, మా యొక్క సిద్ధాంతం. వాళ్ళు ఏంటంటే వేరే పార్టీలో గెలిచిన వాళ్ళు వీళ్ళ పార్టీలో ఉంటారు. వచ్చినవని వాళ్ళు చెప్తారు, రాలేదని వీళ్ళు చెప్తారు. ఎందుకంటే డిఫెక్షన్ ఏదైతే లేకపోతే రద్దు కావడాన్ని తట్టుకోవడం కోసం ఇటువంటి మాటలు వాళ్ళకు ఒక విధానం ఉన్నదా అంటున్నా. దేశవ్యాప్తంగా ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిని రాజీవ్ గాంధీ గురించి చెప్తున్నారు. రైట్ ప్రేమేందర్ గారు మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి. ఒకసారి మనం ఇటు మహబూబాబాద్ కౌంటింగ్ గురించి ఒక్కసారి చూస్తే కనుక కౌంటింగ్ సెంటర్ వద్ద ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఇద్దరు గ్రూపుల మధ్య ఫైటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇటు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇటు కౌంటింగ్ సెంటర్ లోకి మాజీ ఎమ్మెల్యేను ఎలా పంపించారంటూ పోలీసులతోని మొత్తానికైతే వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తుంది. 135 ఓట్లతో గెలిచిన 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గుగ్లోత్ జ్యోతి రమేష్ ఇటు జ్యోతి రమేష్ ను క్యాంపుకు తరలించే ప్రయత్నం చేశారు ఇటు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కార్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆయనని ఎలా అలౌ చేశారు మీరు లోపలికి అంటూ ఇటు పోలీసులతోనైతే కాంగ్రెస్ కి సంబంధించిన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తన కారు ముందు కూడా నిరసనని తెలియజేపరిచారు. సో మొత్తానికైతే మహబూబాబాద్ లో కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు అర్థమవుతుంది. ఇటు ఇండిపెండెంట్ గా గెలిచిన ఇటు జ్యోతి రమేష్ ను క్యాంపుకు తరలించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి మహబూబాబాద్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ప్రేమేందర్ రెడ్డి గారు ఇటు ఒకసారి పుష్పలీల గారు ఆయన ఇంకొక పాయింట్ ని రేస్ చేశారు. ఇటు రైట్ పుష్పలీల గారు ఇటు బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన చేసిన వాగ్దానాలు వీటన్నిటి ఓన్లీ వాగ్దానాలు చేశారు కానీ వాటి ఫుల్ఫిల్ చేయట్లేదు అంటూ ఇటు పుష్పలీల గారు చెప్పుకొస్తున్నారు. దానిపైన మీ సమాధానం? ఇప్పుడు నా మీద ఒక్క నిమిషం అండి. ఏమన్నా అర్థం ఉందా అండి? ఏమన్నా అర్థం ఉన్నదా? ఆ రాజీవ్ గాంధీ తర్వాత ఈడీ కేసులు ఏంది, సోనియా గాంధీ మీద మన నేషనల్ హెరాల్డ్ కేసు కరప్షన్ అలిగేషన్స్ 12% ఇస్తే తప్పితే సెక్రటరియట్ లో బిల్స్ పాస్ అవుతలేవంటాను. ముందు వాటి సంగతి ఏందో చెప్పండి. మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇచ్చిల్లా? 4000 పెన్షన్ ఇస్తామన్నారు, ఇచ్చిల్లా? విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చిల్లా? తర్వాత మొత్తం రుణమాఫీ చేసిండ్లా? ఇవాళ మీరు చెప్పిన మాటలు ఎన్ని మాటలు చెప్పిండ్రు? 6 గ్యారెంటీలు, 420 హామీలు. మీరేదో గఫ్లత్ల టిఆర్ఎస్ వ్యతిరేకతతో గెలిచిండ్రు. ఇవాళ రూలింగ్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీలో గెలిచిండ్రు. మొత్తం మీరు అయిపోయిండ్రు. భారతీయ జనతా పార్టీ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాల నుంచి ఉన్నది. మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము గెలుస్తాం. మీలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతూ ఉంటారు. దానికి మేమేం చేస్తాం? మీకు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటది. అటువంటి వాళ్ళతో కాదు కదా ఇవాళ భారతీయ జనతా పార్టీ నడిచేది. మేము అనేక మంది కొత్త వాళ్ళతో తప్పంటే మీరు చెప్తే కరెక్ట్, నేను చెప్తే తప్ప. మీరు చెప్తేదైనా కరెక్ట్, నేను చెప్తే తప్ప. తప్పు మీదే, తప్పు మీదే 100% తప్పు. మీరు చెప్పింది తప్పు, మీరు చెప్పింది తప్పు అంటున్నా. రవీందర్ రెడ్డి గారు మీరు చెప్పింది తప్పు అని చెప్తున్నా. మీరు చెప్పింది రవీందర్ రెడ్డి గారు మీరు టాపిక్ మీద మాట్లాడదామండి, వ్యక్తిగతంగా వెళ్ళదు. వేరే పార్టీలో ఉన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ గురించి ఎట్లా చెప్పగలుగుతారు? భారతీయ జనతా పార్టీ మీ ఆరోపణ చేస్తే కరెక్టా? మీరు ఏదైనా ఆరోపణ చేస్తే కరెక్టా అంటున్నా. మీరు ఏదైనా ఆరోపణ చేస్తే కరెక్టా? ప్రేమేందర్ రెడ్డి గారు ఇటు భాజపాని కానీ బీఆర్ఎస్ కానీ అంటున్నా. మీరు ఏది ఆరోపణ చేస్తే కరెక్ట్ అవుతుందా? ఎట్లయితుంది అంటున్నా నేను. మీరు సమాధానం చెప్పండి.
ప్రేమేందర్ రెడ్డి గారు మనం పాయింట్ టు పాయింట్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇటు అసలు బీఆర్ఎస్ ని భాజపాని పోటీగా కూడా తీసుకోవట్లేదు అంటూ పుష్పలీల గారు చెప్పుకొచ్చారు. మీరు పోటీలో ఉన్నారని మీరు నిరూపించుకుంటున్నారా? ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ తో మీరు సాటిస్ఫైడ్ గా ఉన్నారా? నేను చెప్తా అండి బాబు, నీ పేరు చెప్పండి. పుష్పలీల గారు, నా పేరు కళ్యాణ్ రాజు, చెప్పండి. కళ్యాణ్ గారు ఒక నిమిషం ఆయన ఆపితే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఒకటి ఫస్ట్ అలిగేషన్ ఆయన నేను అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోయినట్టు, అది రాంగ్. అది నా మొత్తం హిస్టరీ చూడమనండి. అధికారం లేనప్పుడే వీళ్ళ పార్టీలో కూడా పోయినాను. నేను పోయినాక అధికారం వచ్చింది, నేను టికెట్ అడిగాను, నాకు నాగర్ కర్నూలు వీళ్ళు ఇవ్వలేదు. అధికారం లేనప్పుడే నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాను. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు వచ్చింది. అక్కడి నుంచే నేను బీజేపీ పార్టీకి వచ్చాను. నేను అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీలో పోయినుంటే నేను ఈ పార్టీకి సెంట్రల్ మినిస్టర్ అయ్యేదాన్ని. నేను అధికారం ఉన్న పార్టీలో ఎందుకు పోనంటే మన వాయిస్ ను ప్రజల తరఫున ఫైట్ చేయడానికి ఉండదు. నేను అధికారం లేనప్పుడు పోతా. అదృష్టమో వాళ్ళ అదృష్టమో నా దురదృష్టమో లేకపోతే నా లెగ్గు మంచిదో తెలియదు, కానీ నేను పోయినాక ఆ పార్టీలు గెలుస్తాయి. ఫస్ట్ పాయింట్ ఆయన కరెక్షన్ చేసుకోమానండి. అధికారం కోసం పోయేది కాదు పుష్పలీల, ఒకటి. రెండోది, ఆయన మా పార్టీ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారో అంటున్నారు. మా పార్టీ గురించి మీరెలా ఎందుకు మాట్లాడుతున్నారు? మేము అధికారంలో ఇప్పుడు కాదు ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నాము. మీరు 11 సంవత్సరాల నుంచి మోదీ గారు వచ్చారు, 2 సార్లు అధికారంలో వచ్చి ఇప్పుడు 3వ సారి కూడా వచ్చారు. అది కూడా ఏ లెక్కన వచ్చాడు, ఎందుకు అది జరుగుతున్నది నేను సెంట్రల్ గురించి మాట్లాడాను. మూడోది ఏంటంటే రాష్ట్రంలో ఈ పార్టీకి సంబంధించినవి నేను అందులో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకు ఆ లెవెల్లో వెళ్ళిపోయింది? బీఆర్ఎస్ తో కనీసం పోటీలో మాతో పడతారనుకున్నాం, కానీ వీళ్ళ స్టేజ్ ఏ లెవెల్లో ఉందో ఒకసారి చూడండి. బీఆర్ఎస్ తో పోటీ పడి బీఆర్ఎస్ ను ఓడగొట్టాల్సిన అనుకున్న వాళ్ళు వీళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు జనాలకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా మీరు ఎందుకు ప్రేక్షక పాత్ర ఆ రోజు 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఉన్నారు? మీరు ఏ రోజు ఎందుకు గట్టిగా ప్రశ్నించలేదు అనేది అప్పుడు కూడా అడిగారు కాంగ్రెస్ వాళ్ళము, ఇప్పుడు కూడా అడుగుతున్నాను నేను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కేటాయించినప్పుడు వాటి అలొకేషన్ చేసినప్పుడు కేంద్ర మంత్రుల్లో ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఈ విషయంలో ఇప్పుడన్నా ఎందుకు ప్రయత్నం చేస్తే ఈ రిజల్ట్ ఎందుకు వస్తుండే? నేను అనేది ఏంది, మా కాంగ్రెస్ పార్టీ లెవెల్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము వచ్చాము. మేము చాలా సీనియర్ పార్టీలము. మా నాయకత్వంలో ఉన్నంత మీ నాయకత్వంలో లేదు. మా పార్టీ నుంచి కూడా మీ బీజేపీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు, నా పాయింట్ అది